ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన యేసు వెంటను కొండపైకి ఎక్కుము, క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపము, వస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశింపము, వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము, పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము, ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 6వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలను మనము చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు అతనికి ఎక్కడ నుండి వచ్చెను,
ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూద, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని అక్క చెల్లెండ్రును మనతో నున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో దీవించుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి ప్రభా, ఈ 40 దినాల ధ్యానములలో మేము మొదటి దినాన ఈ రీతిగా ఈ సమయాన్ని మేము మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు మీ పాదాల చెంత ఉండి ఉత్తమమైనటువంటి దాన్ని నేర్చుకున్నటకు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా తండ్రి ప్రభా, మేము మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం అగ్నట్లు చేయమని, మమ్మల్ని మీ ఆత్మచేత నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ 40 దినాల ధ్యానముల్లో మొదటి దినము మనము ఈ రీతిగా దేవుని వాక్యంలో నుండి కొన్ని శ్రేష్టమైన సత్యాలను వినడానికి ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. ఈ 40 దినాల ధ్యానంలో ముఖ్యంగా నేను ఏర్పరచుకున్నటువంటి అంశము లీడ్ లైక్ జీసస్. యేసు వలె నీవు మరి నడవాలి అనేటటువంటిది, యేసు వలె నీవు సాగి వెళ్ళాలి అనేటటువంటి దానిపై నేను బోధించడానికి మరి ఈ రీతిగా నిర్ణయించుకొని మీ ముందు ఉంటుండగా ద వండర్ఫుల్ నేమ్స్ ఆఫ్ జీసస్, యేసు నామాల గురించి ప్రతిరోజు ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. మరి యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో నామాలు ఆయనకు ఇవ్వబడ్డట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క నామాలు అనేకము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము నేను ఒక శ్రేష్టమైనటువంటి నామాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. వడ్లవాడు అనేటటువంటి నామము ఇక్కడ మార్కు సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి ఈ యొక్క నామము యేసు ప్రభువారికి ఇవ్వబడ్డట్లుగా, అతన్ని వడ్లవాడిగా వారు ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, ఆయన ఒక లోకరక్షకుడిగా ఆయన ఉన్నప్పటికీ కూడా కొన్ని నామములు, కొన్ని పర్యాయాలు ఆయన ఇవ్వబడినటువంటి నామాలని చూసినప్పుడు చాలా మరి భిన్నంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఆయన మరి యూదులకు ఒక మెస్సేయగా, అంటే ఒక రాజుగా ఆయన వస్తాడని, లేక ఒక యోధుడుగా ఆయన వస్తాడని, ఒక రాజకుటుంబంలో జన్మిస్తాడనేటటువంటి తలంపులో ఉన్న సమయంలో ఆయన ఒక విభిన్నమైనటువంటి ఒక మరి చాలా ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఆయన జన్మించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే కడు దీనుడుగా ఆయన ఆ పశువుల పాకలో, సత్రంలో, ఆ యొక్క దాంట్లో ఆయన జన్మించడం అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాం. అది చరిత్ర. ఈ రీతిగా ఆయన ఒక సాధారణమైనటువంటి ఒక వడ్లవాడిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించినట్లుగా, ఆ పేరును పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి ఏ పేరు ఇవ్వబడినా కూడా ఆ పేరులో నుండి మనము మరి ఏం నేర్చుకోగలము అని అంటే, ఆయన ఒక కార్పెంటర్గా ఆయన ఉన్నప్పటికీ కూడా తన తండ్రి నుండి వచ్చినటువంటి వారసత్వం కావచ్చు, ఈ యూదుల్లో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆచారము లేక కట్టుబాటు ఏంటంటే, వారు ఎంత గొప్ప చదువులు చదివినప్పటికీ కూడా ఒక ట్రేడ్ని, ఒక మరి పనికొచ్చేటటువంటి ఒక పనిని, చేతి పనిని వారు నేర్చుకుంటారు. ఉదాహరణకు యేసు ప్రభువారు వడ్రంగి పని నేర్చుకుంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన బెన్యామీను గోత్రికుడు అయినప్పటికీ డేరాలు కుట్టేటటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఎంతో గొప్ప విద్యను, ఉన్నత విద్యను గమాలియేలు పాదముల వద్ద ఆయన అభ్యసించినప్పటికీ ఆయన నేర్చుకున్నటువంటిది ఏంటి అంటే, ఆయన చేతులతో కష్టించి పనిచేసి డేరాలను కుట్టడం. మరి వారు ఇలాంటి వృత్తుల్లో వారు నైపుణ్యాన్ని సంపాదించుకొని వారు పనులు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంత చదువుకున్నా, ఏం చేసినప్పటికీ, ఈవెన్ రబ్బాయిస్ కూడా, ఈ బోధకులు కూడా, లేకపోతే యాజకులు కూడా వారు ఒక పనిని నేర్చుకొని దాంట్లో నిపుణతను
వారు ప్రదర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ కీర్తనలో ఈ రీతిగా ఉంటాడు. ఏమంటాడంటే 137వ కీర్తనలో బబులోను నదుల యొద్ద మనం కూర్చున్నప్పుడు సియోనును జ్ఞాపకం చేసుకొని మనము ఏడ్చుచుంటిమి. మన యొక్క సితారాలను నిరవంజి చెట్లకు తగిలించి మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ ఏడుస్తూ ఉన్నట సమయంలో వారు ఒకటి అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే అన్యుల దేశంలో సియోను కీర్తనలు మేము ఎట్లు పాడుదాము. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు. ప్రతి ఒక్కరు కూడా నేర్పును నైపుణ్యాన్ని కలిగినటువంటి స్కిల్ఫుల్ పర్సన్స్గా వారి యొక్క పనుల్లో వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ కార్పెంటర్ ఏం చేస్తూ ఉంటాడంటే 2 పనులు చేస్తూ ఉంటాడు. ఈ వడ్లవాడు ఏం చేస్తాడంటే కొత్తవి చేయడము, పాత వాటిని బాగు చేయడం. ఈరోజు ఆయన ఒక వడ్లవాడిగా మన ముందు ఉంటా ఉన్నాడు. కొత్తవి చేసేవాడుగా, తర్వాత పాతవి సరిచేసేటటువంటి వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో మరి నేను మీ ముందు ఒక 3 విషయాల్ని ఈ యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి ఈ నామంలో నుండి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉందంటే జీసస్ ద బిల్డర్ ఆఫ్ ద యూనివర్స్. యేసు ప్రభువు ఈ సృష్టి నిర్మాణకుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన భూమి మీద వడ్లవాడిగా ఉన్నప్పటికీ ఆయన ఒక సృష్టి నిర్మాణకుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విశ్వమంతా కూడా ఆయన కలగజేసినటువంటి వాడుగా మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఏమంటా ఉందనంటే కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అని యోహాను సువార్తికుడు అంటా ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హీ ఈజ్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. ఆయన ఆదియు అంతమును అయినటువంటి వాడు. ఆయన అల్ఫా ఒమేగా అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వార్లారా, ఆ సృష్టి నిర్మాణకుడు మరి సృష్టిని ఆయన చెక్కుతూ ఉన్నాడు. ఆ సృష్టిని నిర్మించినటువంటి వాడు, సమస్తాన్ని చక్కబెట్టినటువంటి వాడు. నక్షత్రములకు వాటి స్థానాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. సముద్రములకు హద్దును కలగజేశాడు. భూమి ఆయన హస్తములు భూమిని నిర్మించను అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ దినాన ఆయన మన రక్షకుడిగా అంటా ఉన్నాడు. ఆ వడ్లవాడు ఆయన సృష్టికర్తగా మన ముందు ఉంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, ఈ 40 డేస్లో మనము దేవుని వాక్యంలో ఆయన చేత చెక్కబడే వారంగా మన జీవితాలు, మన సంఘము, మన కుటుంబాలు ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమ, మొట్టమొదటి విషయము మనకేం తెలియజేస్తూ ఉందంటే యేసు ప్రభువారు ఈ సృష్టి నిర్మాణకుడని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రకటన గ్రంథంలో ఎన్నో విషయాలు ఈ వాక్యాన్ని పురస్కరించుకొని మన ఎదుట చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనంలో అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన సర్వాధికారి అయినటువంటి వాడు, సృష్టికర్త. ఈ సృష్టిని నిర్మించినటువంటి సృష్టి నిర్మాణకుడైనటువంటి ఆ దేవుడు చెప్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మాటలు ఏంటి అని అంటే చూడండి, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఇట్లా సెలవిస్తూ ఉంది. మరలా 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమున్నై ఉన్నవి గనుక రాయమని ఆయన వానితో చెప్పుచున్నాడు. మరియు ఆయన వానితో ఇట్లనను, సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఆదియు అంతమై ఉన్నటువంటి వాడుగా ఆయనను గురించినటువంటి మాటలు దేవుని వాక్యంలో మనము వింటా ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఆయన మరి ఏమంటా ఉన్నాడు అని అంటే పదే ఈ ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఈ రీతిగా చెప్పబడతా ఉంది. నేను అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని ఆయన చెప్పడము మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన సృష్టి నిర్మాణకుడుగా ఉంటా ఉన్నాడు. సృష్టి ఆయన వలన సృజింపబడినట్లుగా పరిశుద్ధ వాక్యంలో మనము
తెలుసుకుంటా ఉన్నాం. ఆయన ఆదియు అంతమైనటువంటి వాడు, ఆయన మొదటిని వాడును కడపటి వాడును అయి ఉన్నటువంటి వాడుగా ఆయనను గురించినటువంటి మాటలు దేవుని వాక్యంలో మనము వింటా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కాబట్టి మొట్టమొదటిగా ఈయనను గురించినటువంటి మాట మనకు బైబిల్ గ్రంథము ఏం తెలియజేస్తూ ఉందనంటే, ఆయన సృష్టి నిర్మాణకుడుగా, సృష్టిని చెక్కినటువంటి శిల్పిగా ఆయనను మనము చూస్తూ ఉన్నాం. మరి రెండవదిగా వాక్యము ఏమంటా ఉంది అని అంటే, మరి ఆయనను గురించినటువంటి మాటలు చూడండి. ఆయన ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడనని కొలసీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మొదటి అధ్యాయం 16-17 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అవి ఏమైనప్పటికీ దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, ఆకాశం అందున్నవి కావచ్చు, భూమి అందున్నవి కావచ్చు, సమస్తమును ఆయన వలన సృజించబడ్డాయి. కాబట్టి ఆయన సృష్టి నిర్మాణకుడు. ఈ యొక్క వడ్లవాడుగా పిలువబడినటువంటి ఆ ప్రభువు ఈ యొక్క సృష్టి నిర్మాణకుడుగా ఆ సృష్టిని నిర్మించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా జీసస్ ద బిల్డర్ ఆఫ్ ద చర్చ్. ఈ యేసు సంఘాన్ని ఆయన కట్టినటువంటి వాడు, సంఘాన్ని స్థాపించినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, అందుకే అపోస్తుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రికలో ఈ రీతిగా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయ. సంఘము నిర్మాణకుడు ఈ యేసు ప్రభు వారు. ఆయన సర్వసృష్టిని సృష్టించినటువంటి వాడు మాత్రమే కాదు, కానీ ఏం చెప్తా ఉంది అని అంటే వాక్యము, రెండవదిగా ఆయన సంఘాన్ని స్థాపించినట్టు. అందుకే పేతురుతో అంటాడు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. సంఘాన్ని ఆయన స్థాపించినటువంటి వాడు, సంఘానికి శిరస్సు అయినటువంటి వాడిగా ఆయనను మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈనాటికి క్రైస్తవ సంఘము మరి 2030 సంవత్సరంలో 33వ సంవత్సరంలో సార్వత్రిక సంఘము 2000 సంవత్సరాలని జరిగించుకోవడానికి సిద్ధంగా ఉంటా ఉంది. దాదాపు దేవుని చిత్తం అయితే ఇంకా 7 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఈ సార్వత్రిక సంఘము 2000 సంవత్సరాలను ఆ యొక్క ఉత్సవాలను జరిపించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యం అయితే ఈ గొప్ప కార్యము ప్రపంచమంతటా జరిగించబడుతుంది. ఎందుకొరకు అనంటే, ఆనాడు పేతురు చేత ప్రారంభించబడినటువంటి సంఘము నేటికి అది సజీవంగా ఉంటా ఉంది. ఎందుకంటే ఆయనే దానికి శిరస్సు అయి ఉంటా ఉన్నాడు. మరి దాంట్లో కలంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనా లేక మరి నిర్దోష్యంగా ఉండడానికి ఆయన చేస్తున్నటువంటివి మనకు వాక్యంలో ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, సంఘము ఆయన స్థాపించాడు, సంఘాన్ని ఆయన శిరస్సుగా సంఘానికి ఉంటా ఉన్నాడు. ఈ సంఘము ఆయన వెల ఇచ్చి సంపాదించినటువంటిది ఆయన సొత్తు. అంతేకాదు, మరి సంఘానికి ఆయన పునాది అని మనం పాట పాడుకుంటాం. ఈ సంఘపు పునాది క్రీస్తు మరి ఆయన అని ఆ పాట మనము చాలా శ్రేష్టమైనటువంటి గొప్ప పాటను మనం పాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ దినాన ప్రియ దేవుని సంగమా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మరి క్రీస్తు ప్రభువారు సంఘ నిర్మాణకుడు, సంఘాన్ని కట్టినటువంటి వాడు, సంఘాన్ని ఆయన నడిపిస్తున్నటువంటి వాడు. క్రైస్తవ సంఘము ఎన్ని హింసలను ఎదుర్కొందంటే మనము చెప్పలేం. ఎన్ని ప్రభుత్వాల వాటిని భరిస్తూ వస్తూ ఉంది. మొదట రోమా సామ్రాజ్యం, తర్వాత వివిధ సామ్రాజ్యాలు, వివిధ దేశాలు, వివిధ ఖండాల్లో, వివిధ ప్రదేశాల్లో క్రైస్తవ సంఘము బహు హింసలను ఎదుర్కొంది. అయినప్పటికీ సంఘంను ఎవరు కూడా నాశనం చేయలేకపోయారు, సంఘంను ఎవరు కూడా ముట్టలేకపోయారు. నీరో చక్రవర్తి మొదలుకొని ఎవరు ఎక్కడైనా ఏ చరిత్ర చూసినా సంఘాన్ని ఎవడు కూడా పాడు చేయలేకపోయాడు, ఎవడు కూడా దాన్ని ఆపలేకపోయాడు. ప్రియ దేవుని సంఘమా, ఈ దినం మనం వాక్యాన్ని వింటున్నటువంటి
మనము ఆయన ఒక నిర్మాణకుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. వడ్లవాడిగా పిలువబడ్డప్పటికీ కూడా ఆయన సృష్టికర్తగా సృష్టి నిర్మాణకుడిగా ఉన్నాడు. రెండవది ఆయన సంఘ నిర్మాణకుడిగా ఉంటా ఉన్నాడని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయనే సంఘాన్ని కట్టువాడు, ఆయనే సంఘాన్ని పోషించువాడు, ఆయనే సంఘాన్ని ఆయన మరి లేవనెత్తువాడు, ఎత్తబడే సంఘంగా వధువు సంఘంగా దానిని మార్చేటటువంటి వాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే మరి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ రీతిగా చెప్తా ఉన్నాడు, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. కాబట్టి ఈ పునాది సంఘపు పునాది యేసుక్రీస్తు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంఘం అనగా నీవు నేను మన కుటుంబాలు మన జీవితాలు ఆ క్రీస్తులో కట్టబడ్డాయి. ఆ సృష్టిలో సంఘం ఉంది, ఆ సంఘంలో ప్రతి ఒక్క కుటుంబము ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంఘపు పునాది క్రీస్తే. మూడవదిగా మనము చూసినట్లయితే జీసస్ ద బిల్డర్ ఆఫ్ అవర్ లైఫ్స్. యేసు సృష్టి నిర్మాణకుడు, యేసు సంఘ నిర్మాణకుడు, యేసు మన జీవితాల్ని చెక్కినటువంటి వాడని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన నిన్ను నన్ను తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. తన అరచేతిలో మరి గాయములను మనము చూసినప్పుడు అరచేతి గాయముల్లో మరి నీవు నేను రూపింపబడ్డాం. ప్రియ దేవుని సంగమా, నీ జీవితాన్ని నా జీవితాన్ని కట్టువాడు, నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన చెక్కువాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని చెక్కే ఒక శిల్పిగా ఉంటా ఉన్నాడు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనే పాటను మనం పాడుకుంటున్నప్పుడు ఆయన ఒక శిల్పిగా, ఆయన ఒక చెక్కువాడిగా ఆయన నిన్ను నన్ను తన రూపంలోకి మార్చడానికి ప్రతినిత్యం మనల్ని చెక్కుతూనే ఉన్నాడు. మరి యొక్క వడ్లవాడి ఒక బెంచ్ మీద టేబుల్ మీద ఆయన ప్రతినిత్యం ఒకటి చెక్కుతూనే ఉంటూ దానిని ఒక మంచి సుందరమైన రూపం వచ్చే వరకు ఆయన ఏ రీతిగా చెక్కుతాడో నీ జీవితంలో నా జీవితంలో మనము ఆయనలా మార్చబడు వరకు ఆయన మనల్ని చెక్కుతూనే ఉంటాడు. మన జీవితాల్ని చెక్కువాడు, ఆయన మాస్టర్ బిల్డర్ అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఈ రీతిగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అనంటే 3వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ రీతిగా మాట్లాడుతూ, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఆయన మన నిర్మాణకుడు, మన జీవితాలను నిర్మించినటువంటి నిర్మాణకుడిగా యేసు ప్రభు వారిని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మాస్టర్ బిల్డర్, హీఈస్ ద మాస్టర్ బిల్డర్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఆయన మనల్ని కట్టినటువంటి గొప్ప నిర్మాణకుడు అని మనము జ్ఞాపకం చేసుకొని మరి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. 4వ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ వచనంలో ఈ రీతిగా చెప్తా ఉన్నాడు, కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను ఈ విశ్రాంతిని గూర్చి నేను మరి కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించి. ఆయన ఏమంటా ఉన్నాడంటే జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ ఏమంటా ఉన్నాడు, సంపూర్తి అయినవి అంటా ఉన్నాడు. ఆయన మరి యొక్క భూమి పునాది వేయకముందే నిన్ను తన యొక్క మదిలో ఆయన చెక్కుకున్నాడు, నిన్ను ఆయన రూపించి ఉన్నాడు, తన మదిలో రూపించుకున్నాడు అనే శ్రేష్టమైన సత్యాన్ని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన మనల్ని కట్టేటటువంటి వాడు, మన జీవితాల్ని కట్టేటటువంటి వాడు అని దేవుని వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నిన్ను నన్ను నిర్మించినటువంటి వాడు ఆయనే అని ఈ వాక్యము తెలియజేస్తుంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ రీతిగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడనంటే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవని కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని అంటా ఉన్నాడు. మరి మనల్ని దేవుడు ఆయన మహిమ నిమిత్తమై సృజించుకున్నాడు. ఆయన ఈ రీతిగా మరి మనల్ని ఆయన
ఎన్నుకున్నాడు, మన ద్వారా ఆయన మహిమ పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన నీ యొక్క జీవిత నిర్మాణకుడిగా ఆయనను అంగీకరిద్దాం. ఈ 40 దినాల ఈ యొక్క ప్రార్థనల్లో, ఈ వాక్యంలో మనం ఎదుగుచూ మనము ఆయన యొక్క వడ్లవాడిగా సృష్టిని నిర్మించినటువంటి వాడు, ఆ సృష్టిలో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు, ఆ సంఘంలో నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ఎంచుకున్నటువంటి వాడు, చివరిగా ఆయన నీ జీవితాన్ని చెక్కేటటువంటి నీ పరమశిల్పిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో వడ్లవాడిగా పిలువబడినటువంటి మీ జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన సత్యాలను మేము గ్రహించి ఉన్నాం. సృష్టిని నిర్మించినటువంటి మీ చేతులు తండ్రి ప్రభువా, యావత్ సృష్టి మీరు లేకుండా ఏది కలగలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదియు అంతమునైన అల్ఫా ఒమేగా అయిన మా దేవా, మీకే వందనాలు. మా యొక్క సంఘాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడుగా మీరున్నారు, మీకే వందనాలు తండ్రి. అంత మాత్రమే కాదు కానీ మా జీవితాలను నిర్మిస్తున్నటువంటి మా గొప్ప శిల్పిగా మీరున్నారు, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము మా హృదయంలో విత్తబడి అది ఫలించలాగున మీ కృపను మాకు అనుగ్రహించమని, మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన కృపా సమాధానములు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.